జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే నరేంద్ర మోడీ గారి అభిమానులకు నిజంగా ఇదైతే ఒక మంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే నరేంద్ర మోడీ గారి పవర్ ఎలాంటిదో చాటి చెప్పేందుకు ఇది ఒక సజీవ సాక్ష్యం. ఇంకా అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధం జరుగుతున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం అయితే జరుగుతూనే ఉండాలి. అసలు ఈ యుద్ధానికి ఆది అంతం అనేది లేకుండా పోతుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా జనాలు మర్చిపోయారు చాలా వరకు. కానీ ఇప్పటికి కూడా ఆగల. ఈ యుద్ధం మూలంగా ప్రపంచంలో డాలర్ విలువ పెరగడం, అలాగే ముడి చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ఏంటంటే ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాన్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయినాయి. కానీ ఏంటంటే మనోళ్ళు ఇప్పటికి కూడా పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయా, ఆ డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయా అని చెప్పి ఇప్పటికి కూడా డ్రామాలు దొబ్బుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరికైతే ఓట్లేసి గెలిపించుంటారో, ఈ రాష్ట్రాలు గెలిచి వాళ్ళు ఉంటారు చూడు, రాష్ట్ర ప్రభుత్వాలు, కనీసం వాళ్ళని అంతా క్వశ్చన్ చేయరు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్, డీజిల్ మీద ఎంత మాత్రం ట్యాక్స్ వేసినాయి. ఇప్పుడు ఒకవైపు ఏంటంటే ఈ నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకైతే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, దీని మీద పన్నులు తగ్గిద్దాము, దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వద్దాము అని అనేసి. కానీ ఏంటంటే ఎక్కడ మనకు ఆదాయం తగ్గిపోతుందో అన్నట్లు వీళ్ళేంటి, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు దాన్ని పట్టించుకోవట్లా. ఇంకా అట్లా ఉంటుంది. వీళ్ళు మాత్రం పెట్రోల్, డీజిల్ పెరిగిపోతున్నాయి అంటారు. కానీ మీరు గమనించారో లేదో, కనీసం పెరిగేది లేదు, అలా అని చెప్పేసి తగ్గేది ఎంత మాత్రం అనేది పక్కన పెడితే ఎక్కడ ఉన్నట్టే ఎక్కడ నిలకడగా ఉన్నాయి. ఒకసారి మీరు మిగతా దేశాల్లో చూడండి, గతంలోకి అంటే కరోనాకు ముందుకి ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ స్థాయిలో పెరిగినాయో మీరు ఒకసారి గమనించండి. ఒక్క భారతదేశంలోనే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అయితే ఇప్పటికి కూడా అలాగే నిలకడగా ఉన్నాయి. ఏది, ఒకవైపు రష్యాకు సంబంధించి, అలాగే ఉక్రెయిన్ సంబంధించి యుద్ధం, అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం, ఏది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా, ప్రపంచంలో ఒకవైపు ఇట్లాంటి ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నా కూడా మన దేశంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ అయితే నిలకడగానే ఉండాలి. అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. మీకు తెలుసు కదా ఈ విషయము. కనీసం అమెరికా అయితే ఎన్ని ఆంక్షలు పెట్టిందో అన్ని ఆంక్షలు పెట్టింది. మా దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళకు మేలు జరుగుతుందంటే అది ఏ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ కామని చెప్పేసి ఆయన రష్యాతో చర్చలు జరపడము, వాళ్ళ నుంచి తక్కువ ధరలకు ఈ ముడి చమురు కొనుగోలు చేయడము, ఇదంతా కూడా వేశారనమాట. ఇక అసలు విషయానికి వద్దాం. గత 3 సంవత్సరాలుగా ఈ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉండే సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఎవరు చెప్పినా రష్యా అధ్యక్షుడు ఈ పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపడంలే. అమెరికా తెర వెనక నుండి రష్యాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు ససేమేర అంటున్నాడు. అయితే పోయిన నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళిన సంగతి మనకందరికీ తెలుసు. ఈ పర్యటనలో ఏంటంటే భారత, రష్యాల మధ్య కీలకమైనటువంటి ఈ న్యూక్లియర్ ఒప్పందాలు కూడా జరిగినాయి. అయితే మోడీ గారు చేసిన ఈ రష్యా పర్యటనపై అమెరికా అలాగే యూరోపియన్ దేశాలు తీవ్ర అభ్యంతరాన్ని అయితే తెలియజేసినాయి. అయితే నిన్న ప్రధాని మోడీ గారు ఉక్రెయిన్లో అయితే పర్యటించారు. ఈ విషయం మనకందరికి కూడా తెలుసు. ఒక భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడము ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు ఎవ్వరు కూడా ఉక్రెయిన్లో ఏ భారత ప్రధాని కూడా పర్యటించాల. ఆ పర్యటన చేసిన మొట్టమొదటి ప్రధాని ఎవరంటే మోడీ గారే. అయితే నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్లో అడుగు పెట్టగానే రష్యా అధ్యక్షుడు ఈ పుతిన్ ఏంటంటే ఒక కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. అస్సలు ఎవరు ఊహించల. అదేందయ్యా అంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్లో ఉన్నంతకాలం, ఆయన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయదు. మీకు అర్థమవుతుందా? రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయదు. నరేంద్ర మోడీ ఆడున్న రోజులు. నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో ఎంత కాలం ఉంటాడో అంతకాలం కూడా ఉక్రెయిన్పై రష్యా ఎటువంటి దాడులు చేయదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సంచలన ప్రకటన చేయడం ఇక్కడ విశేషం. పుతిన్ చేసిన ఈ ప్రకటనతో అటు అమెరికా కానీ ఇటు చైనాలు కానీ గొంతులు అయితే పచ్చెలకాయబడింది అంటారు చూడు, ఆ మారి అయిపోయింది వాళ్ళ బతుకులు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారత ప్రధాని మోడీ గారికి అంతగా గౌరవం ఇవ్వడం చూసి ఆ దేశాలన్నీ కూడా కులుకుంటున్నాయంట. అది ఇంకొక విషయం ఏంటంటే, అమెరికాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చైనాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరైనా యూరోపియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా పోయి ఉక్రెయిన్కి విన్నారనుకో, ఈ రష్యా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలిసిన, కావాలనే వాళ్ళు ఎక్కడైతే పర్యటనలు చేస్తూ ఉంటారో ఆ దగ్గర దాపులో వీళ్ళు బాంబులు దొబ్బేది, ఏది వాళ్ళ చోపించేదానికి. అట్లా వేసాడు ఎవరు, పుతిన్. అలాంటిది ఇప్పుడు మోడీ గారు ఉక్రెయిన్కి పోతే కనీసం చీమ చిట్టుకు మళ్ళా. అది మోడీ గారు అంటే. ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచించుకోండి. రష్యాకు అలాగే మన భారతదేశానికి ఉండే ఈ మిత్రత్వం, అలాగే
మోడీ గారికి పుతిన్ గారికి ఇటువంటి వీళ్ళిద్దరికి కూడా ఎటువంటి స్నేహం బంధం ఉండదో ఈ న్యూసే ఒక ఉదాహరణ. అది విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. బీజేపీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ చేరాలా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.